హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో వచ్చాక చాలా రోజులు అయితే అవుతుంది. అది రీజన్ చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది. ఏం లేదు, ఇప్పుడైతే స్పైస్ మనీ యొక్క ఒకటి డెలివరీ ఐటమ్ అయితే మన దగ్గరకు వచ్చింది. అదేంటంటే L1 బయోమెట్రిక్ డివైస్. చాలామందికి L1 బయోమెట్రిక్ అంటే ఏంటిది, అసలు L1 అంటే ఏంటిది తెలియదు. ఏంటంటే ఇన్ని రోజులు మనం ఏదైతే వాడామో బయోమెట్రిక్ డివైస్ అవి L0 వర్షన్. ఆ డివైస్ అన్నిటిని కంప్లీట్గా బ్యాన్ చేసేసి కొత్త వర్షన్ అయితే తీసుకొచ్చారు. ఇక ముందు నుంచి L0 డివైస్ అంటే ఏదైతే మంత్రా కానీ స్టార్టెక్ కానీ ఏవైతే వీటిలో కానీ చాలా వరకు L0 డివైస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక ముందు పనిచేయవు అని చెప్తున్నారు. అవి పనిచేయని తర్వాత L1 వర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో L1 వర్షన్ ముందే మన దగ్గర ఉంటే అది ఆగిపోయినప్పుడు మనం ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అందుకోసమే మనం ఇప్పుడు L1 వర్షన్ యొక్క డివైస్ని నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. ఇది స్పైస్ మనీ నుంచి అయితే నాకు వచ్చింది, చూపిస్తున్నాను మీకు. చూడండి, ఈ విధంగా మంత్రా యొక్క డివైస్ ఇది. మంత్రా స్పైస్ మనీతో లైఫ్ బనీ. ఓకే, బ్రాండింగ్ కూడా ఉంది. ఇది స్పైస్ మనీ బ్రాండింగ్ కూడా ఉంది సైడ్కి. ఇక్కడ ఏంటంటే మనకి ఇది చూపిస్తున్నాం కదా, ఇక్కడ ఫింగర్ ప్రింట్ డివైస్ యొక్క డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది కంప్లీట్గా దీంట్లో. ఇది మంత్రా బయోమెట్రిక్ డివైస్ అని చెప్పి ఇక్కడ రాసి ఉంటుంది. ఇది MFS 110. ఓకే, అంతకుముందు వచ్చేసి MFS 100. ఇది 110 అంటే కొత్త వర్షన్ డివైస్. చూపిస్తాను మీకు. బాక్స్ ఏ విధంగా ఉంటుంది, బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. సేమ్ డివైస్లో తేడా ఏముండదు. బట్ ఏంటంటే వర్షన్ అనేది మారింది కాబట్టి వర్షన్లో చేంజెస్ ఉంటాయి, అంతే తప్పితే ఏముండదు. సో దీంతోపాటు మనకి Type-C అడాప్టర్ అయితే ఇచ్చారు. అంటే దీన్ని మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇక సిస్టమ్కి కనెక్ట్ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్ USB పోర్ట్ ఉంటుంది. ఈ USB పోర్ట్ని డైరెక్ట్ సిస్టమ్కి కనెక్ట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. చూడండి, డివైస్ కూడా మంత్రా. ఓకే, సేమ్ ఉంటుంది, డివైస్లో ఎలాంటి తేడా ఉండదు. బట్ ఏంటంటే వర్షన్ 110 MFS 110, అంతకుముందు ఉన్నది MFS 100. ఓకే, ఎవరికైనా కావాలంటే నేను నా నెంబర్ ఇస్తాను, నా నెంబర్కి కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేసి మీరు డివైస్ అయితే తీసుకోవచ్చు. డివైస్ ప్రైస్ కూడా మీరు కాల్లోనే చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.